అభివృద్ధితోనే మరోసారి విజయం సాధిస్తానని తెదేపా అభ్యర్థి బెందాళం అశోక్ ధీమా వ్యక్తం చేశారు. 3 దశాబ్దాలుగా అంతుచిక్కని కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఉద్దానం ప్రాంతం తెదేపా హయాంలో కాస్త మెరుగుపడింది. ఈ అభివృద్ధి గత ఎన్నికల కంటే మంచి మెజార్టీతో తనను గెలిపిస్తుందంటున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్తో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపూర్ నియోజకవర్గం ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం. ఒకసారి మినహా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్కి మరొకసారి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. అసలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎందుకు విజయ అవకాశాలు ఉన్నాయి, ఇట్టాది అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎక్కువ సార్లు గెలుపొందిందా, ఎందుకు ఆ అవకాశాలన్నీ ఉన్నాయి? ఎక్కడో విసిరేసినట్టు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అవతరించిన తర్వాతే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వెలుగు చూడడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు వాళ్ళ జీవితాల్లో మార్పులు చూసిన తెలుగుదేశం పార్టీతోనే ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఎనలేనటువంటి కృషి చేయడం వల్ల ఈ రోజు వరకు కూడా ఎంతమంది లీడర్లు మారినా ఈ రోజు క్యాడర్ మాత్రం అలాగే ఉండి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ప్రతిసారి కూడా గెలిపించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మీరు ఏ విధమైన ప్రసార శైలిని ఓటర్ దగ్గర అడగబోతున్నారు? ప్రతి ఒక్క గ్రామీణ వాతావరణంలో కూడా కనీసం ₹1 కోటి పైచీలకు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చంద్రన్న బాట ద్వారా కానీ లేకపోతే సీసీ డ్రైన్స్ అని కానీ ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి మా అభివృద్ధిని చూసి మాకు ఓటేయండి, ఇంకా మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు మీకు ఏమున్నాయని అడిగి తెలుసుకుని మరి ఖచ్చితంగా అవి చేస్తామని మేము వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాం. మీ నియోజకవర్గంలో మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టారు? 500 కోట్ల పైచీలకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కూడా చేసుకున్నాం. ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మీరు తీసుకున్నా, లేకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు తీసుకున్నా, లేకపోతే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మీరు తీసుకున్నా, ఇరిగేషన్ తీసుకున్నా, ఇలా అన్ని శాఖలకు సంబంధించి కూడా గత 30 ఏళ్లుగా ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ చేసుకుని ప్రజలందరికీ కూడా మేము అందజేయడం జరిగింది. ఉద్దానం అంటేనే కిడ్నీ వ్యాధులు అంటారు. 3 దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఈ కిడ్నీ వ్యాధులు మీరు ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్లారు? ఈ కార్యక్రమం గురించి అనేక రకమైనటువంటి నాయకులు మాట్లాడారు కానీ ఎవరు కార్యాచరణ రూపంలోకి తీసుకొని రాలేదు. ప్రజలు కూడా విశ్వాసం కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో మొదటగా వాళ్ళకి విశ్వాసం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక విషయాన్ని మేమందరం కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన వెంటనే అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి డయాలసిస్ సెంటర్స్ ఈరోజు దగ్గరగా తీసుకురావడం కానీ, లేకపోతే ఎన్టీఆర్ సుజల ద్వారా మంచి శుద్ధనీటిని అందించడం కానీ, ఈరోజు పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం, ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం, దానికి ప్యారలల్గా ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకునే విషయంలో కూడా ఈరోజు వివేకానంద జాగారి ఆధ్వర్యంలో ఈరోజు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు, అలాగే జార్జ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, టెరీ అనే ఒక పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక సంస్థ అందరం కొలాబరేట్ అయ్యి ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఖచ్చితంగా తొందరలోనే మళ్ళీ ఉద్యానవనాన్ని మళ్ళీ మనం చూడబోతున్నామనే నమ్మకం అయితే ఖచ్చితంగా నేను వెలుబుస్తున్నాను. తిద్దిలి తుఫాన్ వచ్చి బాగా నష్టపోయారు. ఆ రైతులకి ఎటువంటిగా అంటగా నిల్చోగలిగారు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అనే మాట కూడా పక్కన పెట్టి ఒక సామాన్యుడిలాగా కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి పక్కన నిల్చుంటేనే నిజమైనటువంటి లీడర్షిప్ ఇవ్వగలమని చెప్పి దాదాపు 9 రోజులు ఈ జిల్లాలోనే ఉండి 9 రోజుల్లోనే 36,000 కరెంటు పోల్లు పోతే ఈరోజు కరెంట్ ఇస్తూనే ఈరోజు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు అందించాం, ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందించాం, ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి క్యాండిల్స్ కూడా ఈరోజు అందించి రికార్డు స్థాయిలో కేవలం 20 రోజుల్లోనే ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్ చేసి ఈరోజు నష్టపరిహారం అందించడం అనేది నిజంగా ఆయన తాలూకా నాయకత్వానికి, దార్శనికతకి ఒక మచ్చుతునక. ఇప్పుడు తిద్దిలి తుఫాన్లో నష్టపరిహారాలు పంపిణీ ఏ విధంగా జరిగింది? వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో ఎన్యూమరేట్ చేశారు. ఎన్యూమరేట్ చేసిన తర్వాత చాలామంది ఆరోపిస్తున్నారు, కానీ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా బ్యాంక్ అకౌంట్ రూపంలో వెళ్ళింది. ఆన్లైన్లో వివరాలన్నీ కూడా ఉంచబడ్డాయి. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి అందినటువంటి పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర, ఆ వ్యక్తి దగ్గర కూడా ఉంది. కాబట్టి ఈరోజు నష్టపరిహారం అనేది చాలా పారదర్శకంగా వెళ్ళటం జరిగింది. మీ ప్రత్యర్థి ప్రియా సాయిరాజు ఉన్నారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. ఆయనకు పాత పరిచయాలు అనుకూలిస్తాయి అనేది బయట వినిపిస్తున్న మాట. మీరేమంటారు? లీడర్లు మారారు కానీ క్యాడర్ బలంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎవరు ఎటువైపు ఉన్నా సరే, ఎవరు పార్టీ నుంచి వెళ్ళినా సరే క్యాడర్ మాత్రం తెలుగుదేశం పార్టీని కాపాడుకుని వస్తున్నారు. సో ఈరోజు పాత పరిచయాలు ఉన్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఇక్కడ వీక్ అవుతుంది, లేకపోతే ఆయనకు అనుకూలిస్తుంది అనుకోవడం అదొక భ్రమ మాత్రమే. ఖచ్చితంగా ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుగా ఇవ్వబోతుంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బెందాళం అశోక్ గత ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మెజార్టీ పొందిన నియోజకవర్గంగా ఇచ్చాపురంకి పేరుంది. ఈసారి ఆ విధంగా గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్.